శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 36వ ప్రసంగం క్రీస్తు కృష్ణుడు ఒకే సత్యపు అవతారాలు రెండవ భాగం ఇప్పుడు విందాం. భగవంతుడికి సంబంధించిన భావనలు త్రిత్వాన్ని అంగీకరిస్తాయి. త్రిత్వం అంటే మూర్తిత్రయాన్ని, ట్రినిటీ అని కూడా బ్రాకెట్స్లో ఇక్కడ వివరించారు. హిందూ మతం అదే విధంగా క్రైస్తవ మతం ఒకే భగవంతుణ్ణి నమ్ముతాయి. భారతదేశాన్ని సందర్శించి అపార్థం చేసుకున్న కొద్దిమంది పాశ్చాత్యులు తమతో పాటుగా అనేక కథలను తెచ్చుకుని హైందవ మత ఆచార వ్యవహారాల పట్ల వ్యతిరేకమైన అభిప్రాయాలను ఇతరులకు కలిగించారు. అదేవిధంగా నేను కూడా భారతదేశానికి తిరిగి వెళ్ళి అమెరికా అనేది హంతకులు, మోసగాళ్ళు, తాగుబోతులు నివసించే ప్రదేశమని తెలుసుకున్నానని చెప్పవచ్చు. కానీ అలాంటి వాళ్లే మొత్తం అమెరికా అంతటా ఉండరని నేను గ్రహించాను. అమెరికాలోనూ ఇతర ప్రదేశాలన్నింటిలోనూ లోపాలున్నట్లే భారతదేశంలోనూ లోపాలు ఉన్నాయి. కొందరు భారతీయ బోధకులు అనంత పరమాత్మ ఒకానొక ప్రత్యేక రూపాన్ని చిత్రించే ఒక మూర్తి మీద దృష్టిని ఏకాగ్రం చేయమని తమ అనుయాయులకు ఉపదేశిస్తారు. కనబడే మూర్తి కనపడని పరమాత్మ మీద ఏకాగ్రతని, ప్రార్థనలో భక్తిని పెంపొందించుకోవడానికి భక్తులకు సహాయం చేస్తుంది. వాస్తవాలు తెలియని పాశ్చాత్యులు భారతీయులందరూ విగ్రహాలను ఆరాధిస్తారనే నిర్ణయానికి వచ్చారు. కానీ మేము బ్రహ్మాన్ని, పరమాత్మను మాత్రమే పూజిస్తాం. ఒకే భగవంతుడన్న భావన క్రైస్తవంలో లాగానే హిందూ మతంలో కూడా ఉంది. త్రిత్వపు లేదా మూర్తిత్రయపు భావన హైందవ, క్రైస్తవ మత గ్రంథాలలో కూడా ఖచ్చితంగా ఒకే విధంగా ఉంది. త్రిత్వం అన్నది ఒక్కడే భగవంతుడు అన్నదానికి ప్రతికూలం కాదు. అది భగవంతుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఒక్కటే భగవంతుడు మూడుగా అయిందనే ఆధిభౌతిక సత్యాన్ని వివరిస్తుంది. మొదట్లో సృష్టి లేని సమయంలో పరమాత్మ ఉండేవాడు. కానీ పరమాత్మ సృష్టి చేయాలని కోరాడు. ఆయన తన కోరికపు భావనను ఒక గొప్ప కాంతి గోళంగా లేదా విశ్వశక్తిగా బహిర్గతం చేశాడు. అది విశ్వం అయింది. ఆ విశ్వశక్తి పవిత్రాత్మ, హోలీ గోస్ట్. ఆత్మ అంటే గోస్ట్ అనే దానికి కనబడనిది, తెలియనిది అని అర్థం. పవిత్రాత్మ అనేది ఆధ్యాత్మిక స్పందన లేదా సృష్టి శక్తి. అందులో భగవంతుడి మేధస్సు క్రీస్తు చైతన్యంగా లేదా ఏకైక ఔరసపుత్రుడిగా, సృష్టిలో ఉన్న భగవంతుడి శుద్ధ ప్రతిబింబంగా అంతర్గతంగా ఉంటుంది. ఈ ఏకైక ఔరసపుత్రుడు అనేది యోహాన్ 1:18 బైబిల్కి రిఫరెన్స్. ఈ క్రీస్తు మేధస్సు విశ్వాన్నంతటినీ సంతులనంగా పట్టి ఉంచుతుంది. భగవంతుడు తండ్రిగా, గాడ్ ద ఫాదర్, ఈ సృష్టికి ఆవలనున్న మేధ. కుమారుడు లేదా క్రీస్తు చైతన్యం సృష్టి లోపల ఉన్న ఆయన మేధ. పవిత్రాత్మ మేధాస్పందమైన సృష్టే. క్రీస్తు దాని గురించి మాట్లాడడానికి చాలా కాలం ముందే త్రిత్వాన్ని హిందూ శాస్త్రాలలో ఓం తత్ సత్, విశ్వస్పందన, క్రీస్తు మేధస్సు, ఇంకా భగవంతుడు తండ్రిగా వివరించారు. ఈ ప్రపంచాన్ని తాను విడిచిపెట్టినప్పుడు తాను ఓదార్చేవాడిని, పవిత్రాత్మను పంపుతాననే యేసుక్రీస్తు హామీని బైబిల్ మనకు తెలుపుతుంది. ఓదార్చేవాడిని రిఫరెన్స్ యోహాన్ 14:26. ప్రతిస్పందన ఒక శబ్దాన్ని వెలువరుస్తుంది. పవిత్రాత్మ అనేది విశ్వ మేధా స్పందనం.
దాని శబ్దం ఓం లేదా ఆమెన్. గాఢమైన యోగ ధ్యానంలో దీన్ని వినవచ్చు. సెయింట్ జాన్ దీని గురించే మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: వారంలో మొట్టమొదటి రోజున, లార్డ్స్ డే, నేను పరమాత్మలో ఉన్నాను. నా వెనుక ఒక గొప్ప శబ్దాన్ని, ఒక బాకా శబ్దంలా విన్నాను. రెవల్యూషన్ 1.10. పవిత్రాత్మే ఆ శబ్దం. ఆ స్పందనలోనే మనకు ఓదార్పు ఉంది. మనం ఒక నూతన యుగంలో జీవిస్తున్నాం. ఇందులో భగవంతుడు విశ్వస్పందన శబ్దాన్ని, ఓం, ఆమెన్లను కృష్ణుడు క్రీస్తుల ధర్మ గ్రంథాల నుంచి 2 అర్ధగోళాల తూర్పు పడమరల 2 చివరల నుండి వినవచ్చు. భారతదేశపు గడ్డ మీద కృష్ణుడు ఓంకారనాదాన్ని గురించి, ఇంకా మరొక తూర్పు క్రీస్తు ఇదే స్పందనను ఆమెన్ లేదా పవిత్రాత్మ అని పిలిచి భగవంతుడితో సంసర్గానికి మార్గంగా చూపాడు. భారతదేశపు గడ్డ మీద కృష్ణుడు ఓంకారనాదాన్ని గురించి చెప్పారు అన్నదానికి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది. రచయిత ఇక్కడ భగవంతుడు కృష్ణుడి రూపంలో చెప్పిన భగవద్గీతలోని శ్లోకాన్ని ఉదహరిస్తున్నారు. అన్ని వేదాలలో నేను ఓంకారాన్ని, ప్రణవాన్ని, ఆకాశం, ఈథర్లోని శబ్దాన్ని. ఒక యోగి ఆత్మకథలో పరమహంస గారు భారతదేశపు అత్యంత పురాతన శాస్త్రాలైన వేదాల విజ్ఞానం ఒక యుగం నుంచి మరొక యుగానికి దైవికమైన రీతిలో ఋషులకు, జ్ఞానులకు వెల్లడవుతుందని వివరించారు. అది ఒక శబ్దం ద్వారా వెల్లడవుతుంది, సూటిగా వినబడుతుంది. శృతి గాఢమైన ధ్యానంలో తమ చైతన్యాన్ని విశ్వస్పందనమైన ఓంకారంతో అనుసంధానం చేస్తూ ఋషులు తమ లోపల బ్రహ్మాన్ని గురించి, సృష్టిని గురించి అంతులేని సత్యాలను విన్నారు అనేది ప్రచురణకర్తలు గమనించవలదని చెప్పారు. ధ్యానంలో మీ చైతన్యాన్ని లోపలికి అనుసంధానం చేయడం ద్వారా మీరు ఓంకారం లేదా ఆమెన్ స్పందనను విని దాంతో సంసర్గం పొంది అందులో మీరు గొప్ప ఓదార్చేవాడిని కలుస్తారు. ఆ పవిత్రమైన ఓంకారంతో అనుసంధానంలో ఉన్నప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న క్రీస్తు చైతన్యాన్ని సాక్షాత్కరించుకుంటారు. క్రీస్తు చేతనతో గాఢమైన అనుసంధానంలో ఉన్నప్పుడు భగవంతుడితో మీకున్న ఏకత్వాన్ని మీరు సాక్షాత్కరించుకుంటారు. మీరు పవిత్రాత్మను, ఓంకారాన్ని తెలుసుకున్నంతలోనే మీరు క్రీస్తు చైతన్యాన్ని ఎరుగుతారు. మీరు క్రీస్తు చైతన్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మీరు మీ తండ్రి అయిన విశ్వ చైతన్యం ఒక్కటే అనే విషయాన్ని గ్రహిస్తారు. ఈ సృష్టిలోని ప్రతి అణువు వెనుక దాగుని ఉన్న దివ్య క్రీస్తు చైతన్యం సృష్టి ఆవలనున్న పరమాత్ముడి చైతన్యంతో భేదం లేనిది. మొట్టమొదటగా త్రిత్వంతో అనుసంధానం ఎలా చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఆ విధమైన అనుసంధానం ద్వారా మీరు పరమాత్ముడితో ఒక్కటవుతారు. అప్పుడు తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ అనే మూర్తిత్రయాన్ని మీరు చూడరు. అదంతా ఒకే పరమాత్మగా చూస్తారు. శరీర చేతనలో ఉన్న ఆపదలు. ఈ శరీరానికి ఉన్న పరిమితులను గురించి యోచించండి. బాహ్యాన్ని చూసినప్పుడు మీరు వ్యాధులను, కష్టాలను, బాధను, గుండెపోట్లను చూస్తారు. కానీ మరోవైపు ఈ శరీరం లోపల అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక చేతనా కేంద్రాలలో, చక్రాలలో ఓదార్పు, ఓంకారం ఉంది. మీ మనస్సు సాధారణమైన బాహ్య చైతన్య ప్రవాహాన్ని అనుసరిస్తే మీరు నరకాన్ని చూస్తారు. కానీ ఓంకారం మీద ధ్యానించడం ద్వారా మీ మనస్సు లోపలి చేతనా ప్రవాహాన్ని అనుసరిస్తే ఈ శరీరానికి వెనుక ఉన్న గొప్ప స్వర్గాన్ని కనుక్కుంటారు. అందుకే యేసు అన్నాడు, మీ జీవితాన్ని గురించి ఆలోచించకండి, మీరేమి తింటారనే దాని గురించి, మీరేమి తాగుతారనే దాని గురించి,
లేదా మీ శరీరాన్ని గురించి, మీరు ధరించే వాటి గురించి ఆలోచించకండి. మాంసం కన్నా జీవితం గొప్పది కాదా? పైన ధరించిన దుస్తుల కన్నా శరీరం గొప్పది కాదా? మత్తయి 6:25 బైబిల్. హద్దులున్న భౌతిక శరీరం మీద దృష్టి ఏకాగ్రం చేయగానే మీరు దుఃఖపు గోతిలో పడిపోతారు. సంపదలను అన్వేషించటం ఈ కాలంలో సర్వసాధారణం. కానీ మీరు అనారోగ్యం పాలై ఆ సమృద్ధిని ఆనందించలేకపోవచ్చు. కాబట్టి మనం మొట్టమొదటగా దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించాలని యేసు మనను హెచ్చరించాడు. మీ చైతన్యం భగవంతుడితో ఉండాలి. ఇది మానవుడి అత్యున్నతమైన కర్తవ్యం. ఈ విషయాలన్నింటి కోసం ప్రపంచపు దేశాలన్నీ అన్వేషించని మీ తండ్రికి ఈ వస్తువులన్నీ మీకు అవసరమని తెలుసు. కానీ ముఖ్యంగా దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించండి. ఇక మిగిలినవన్నీ మీకు జతపడతాయి. లూకా 12:3031. ఆరోగ్యమున్నా ఆరోగ్యం లేకున్నా, అధికారమున్నా అధికారం లేకున్నా మొట్టమొదట భగవంతుణ్ణి అన్వేషించండి. మీరు ఆ పట్టుదలతో అన్వేషిస్తే అన్ని వస్తువులు మీకు కలుస్తాయి. అంతకు ముందు కాదు. క్రీస్తు ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంటిని, సోదరులను, సోదరీమణులను, తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, భూములను నా కోసం, సువార్త కోసం విడిచిపెట్టిన వారు అందుకు 100 రెట్లు ఇప్పుడే ఈ సమయంలోనే ఇండ్లను, సోదరులను, సోదరీమణులను, తల్లులను, పిల్లలను, భూములను, అవమానాలతో సహా రాబోయే జన్మలో శాశ్వత జీవితాన్ని పొందుతాడు. మత్తయి 10:29, 10:30. ఈ మాటల్లో భౌతిక సన్యాసం భగవంతుడిని పొందడానికి అత్యున్నతమైన మార్గంలో క్రీస్తు బోధిస్తున్నారు. స్వర్గరాజ్యాన్ని పొందడానికి కొన్ని భౌతిక వస్తువులను త్యాగం చేయలేకపోవడం మూర్ఖత్వం కాదు. కానీ క్రీస్తు ఇక్కడ అన్నదాన్ని భక్తి తత్పరతలతో కూడిన క్రైస్తవులు కూడా అనుసరించటం అన్నది అరుదు. చాలామంది ఈ మార్గాన్ని అనుసరించలేరు. అయినప్పటికీ సన్యాసం అన్నది తమను తాము శిక్షించుకోవడం కాదు. తాత్కాలికమైన కొన్ని తక్కువ విలువలు ఉన్న నాణేలను శాశ్వతమైన నిధి అయిన భగవంతుడి కోసం పెట్టే పెట్టుబడి. నశించిపోయే సంపాదనల కోసం లౌకికులు భగవంతుడిని విడిచిపెట్టారు. కానీ భగవంతుడి కోసం నేను నశించే వాటిని విడిచిపెట్టాను. గీత కూడా సన్యాసాన్ని సిఫార్సు చేస్తుంది. కృష్ణుడు అంటాడు, అన్ని ఇతర ధర్మాలను, కర్తవ్యాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే గుర్తుపెట్టుకో. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుడిని చేస్తాను. తక్కువైన ఆ కర్తవ్యాలను నిర్వర్తించకపోవడం వల్ల వచ్చే పాపాల నుంచి అని ఇక్కడ బ్రాకెట్స్లో వివరించడం జరిగింది. భగవద్గీత 18వ అధ్యాయం నుంచి ఈ మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. ప్రాపంచిక కర్తవ్యాలను విడిచిపెట్టడం వల్ల కలిగే అవమానం, సమస్యలు, దుఃఖం నుంచి భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ గీత అంతకన్నా ఎక్కువే అంటుంది. ఎవరి కార్యాలన్నీ నిస్వార్థమైనవో, ఫలితాలను ఆశించనివో, ఎవరి కర్మలైతే జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యాయో జ్ఞానులు అటువంటి మనిషి విజ్ఞుడు అని అంటారు. కర్మఫలాల మీద ప్రీతిని విడిచిపెట్టి ఎల్లప్పుడూ సంతుష్టులై, స్వతంత్రులై, భౌతిక బహుమతుల నుంచి స్వతంత్రులై, విజ్ఞులైన వారు కార్యమగ్నులై ఉన్నప్పటికీ తమను బంధించే ఏ విధమైన పనిని చేయరు. ఇది
4వ అధ్యాయం నుంచి చెప్పబడింది భగవద్గీత. అందులో కృష్ణుడు మీరు చేసే ప్రతిదీ మీ స్వార్థ ప్రయోజనం కోసం కాకుండా కేవలం ఆయన్ని సంతోషపరచడానికే చేస్తే భగవంతుణ్ణి కనుక్కోవడానికి బాహ్యంగా అన్ని వస్తువులను పరిత్యజించవలసిన అవసరం లేదని ప్రకటిస్తాడు. ప్రాపంచిక విధుల కోసం భగవంతుణ్ణి మరచిపోవడం అన్నది ఆయన పట్ల గొప్ప కృతజ్ఞత అవుతుంది. ఎందుకంటే కుటుంబం పట్ల, ఇతరుల పట్ల ఆయన నుంచి అరువు తెచ్చుకున్న ఆ శక్తి కనుక లేకుంటే మనం మన కర్తవ్యాలను నిర్వర్తించలేకపోయేవాళ్ళం. భారతదేశంలో వందలాది మంది కేవలం భగవంతుని గురించి ఆలోచించడానికే అడవుల్లోకి వెళ్తారు. తన శిష్యులను నన్ను అనుసరించండి, మత్తయి 4:19 నన్ను అనుసరించండి అని క్రీస్తు పిలిచినప్పుడు ఆయన బోధించినది ఈ మార్గాన్ని. వాళ్ళు తమ పనిని, ఇళ్లను అన్నింటినీ, చివరకు తమ ప్రాణాలను కూడా భగవంతుడి కోసం విడిచిపెట్టారు. క్రీస్తు కృష్ణుడు ఒకే సత్యపు అవతారాలు అన్న ప్రసంగంలోని 2వ భాగం ఇంతటితో ఆపుతున్నాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం.